సాధారణంగా మనం టీవీల్లో సోషల్ మీడియాలో సెలబ్రిటీలను చూసి మురిసిపోతుంటాం. అబ్బా ఎంత అందంగా ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అని తెగ కుళ్ళుకుంటూ ఉంటాం. కానీ స్క్రీన్ మీద కనిపించే ఆ గ్లామర్ వెనుక కొందరు సెలబ్రిటీలు నడిపిస్తున్న వికృత పోకడల గురించి మీకు తెలుసా? సాధారణంగా మనిషి జీవితం సమాజం సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కొంతమంది మహిళా సెలబ్రిటీలు డబ్బు కోసం ఫేమ్ కోసం ఎంచుకుంటున్న అడ్డదారులు చూస్తుంటే అసలు సొసైటీ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. కష్టపడి గౌరవంగా బతికే ఎంతో మంది మంచి మహిళల మధ్య కేవలం ఈజీ మనీ కోసం సంస్కృతిని పక్కన పెడుతున్న కొంతమంది సెలబ్రిటీల అసలు రంగు ఈ రోజు బయట పెట్టబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా టెలివిజన్ షోల్లో చాలా అమాయకంగా చిన్న పిల్లలా కనిపించే యాంకర్ నటి విష్ణుప్రియ గురించి మాట్లాడుకుందాం. ఒక సాధారణ యాంకర్గా వచ్చి హీరోయిన్ రేంజ్కి ఎదిగితే తెలుగు ఆడియన్స్ ఎంతో సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఎక్కడ చూసినా సెల్ఫీలు ఫోటోలు అంటూ ఎగబడతారు. కానీ ఈ క్రేజ్, ఈ సెలబ్రిటీ స్టేటస్నే కొందరు బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నారు. అసలేం జరిగింది? విష్ణుప్రియ ఒక ప్రైవేట్ స్పేస్ లేదా పర్సనల్ రూమ్ క్రియేట్ చేసి సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టింది. అంటే నార్మల్ సోషల్ మీడియాలో కాకుండా కేవలం డబ్బులు కట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే కనిపించేలా కొన్ని ప్రత్యేకమైన గ్లామరస్ ఫోటోలు, కంటెంట్ పెడుతోందన్న వార్త వైరల్ అయింది. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వివాదం బయటకు రాకముందు ఆమెకు కేవలం 1700 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఆ సంఖ్య ఏకంగా 6 నుంచి 7,000కు పెరిగిపోయింది. అంటే చూశారుగా, వ్యూస్ కోసం, ఈజీ మనీ కోసం మన సెలబ్రిటీ కల్చర్ ఏ స్థాయికి దిగజారుతోందో. ఇక నెంబర్ 2, ఆశు రెడ్డి. ఆర్జీవీతో చేసిన బోల్డ్ వీడియోలు, బిగ్ బాస్, జబర్దస్త్ లాంటి షోస్ ద్వారా ఈమె బాగా పాపులర్ అయింది. ఛానళ్లు కూడా రేటింగ్ల కోసం ఇలాంటి వాళ్ళని బాగా ప్రమోట్ చేశాయి. అయితే ఇటీవల ఒక ఎన్ఆర్ఐ యువకుడు ఆశురెడ్డిపై సంచలన ఆరోపణలు చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన దగ్గర నుండి దాదాపు 9.5 కోట్ల రూపాయల నగదు, అలాగే 5 కేజీల బంగారం నొక్కేసిందని ప్రూఫ్స్ తో సహా కంప్లైంట్ ఇచ్చాడు. తీరా డబ్బులు తిరిగి అడగడంతో ఆశురెడ్డి సదరు ఎన్ఆర్ఐని బెదిరిస్తున్న ఆడియో కాల్స్ లీక్ అయ్యాయి. నన్ను ఇబ్బంది పెడితే నీపైనే రివర్స్ లో హెరాస్మెంట్ కేసు పెడతానంటూ ఆమె మాట్లాడిన తీరు చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఇటీవల రోజువారీ జరుగుతున్న మర్డర్ కేసులు, క్రైమ్స్ చూస్తే భయమేస్తుంది. ఒక సాధారణ మహిళ తన భర్తను చంపడానికి ఒక గ్యాంగ్ కు సుపారీ ఇచ్చి కారును వెంబడించి మరీ లీడర్లా ఉండి మర్డర్ ప్లాన్ చేసింది. అలాగే మరొక ఘటనలో ఒక అబ్బాయిని ప్రేమించి మోసం చేసి ఆ తర్వాత అతనితో ఉన్న పర్సనల్ ఫోటోలను అతనికే పంపిస్తూ మెంటల్ టార్చర్ పెట్టింది ఒక అమ్మాయి. ఆ అవమానం భరించలేక ఆ అబ్బాయి కుళ్ళి ఏడుస్తూ చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ప్రేమించి వదిలేశాక కూడా ఉమెన్ నో చెప్తే నో అంటారు. కానీ అదే పురుషుడు నో చెప్తే ఈ సమాజంలో ఎందుకు విలువ ఇవ్వడం లేదు? మగవాడి పట్ల ఇంత వివక్ష ఎందుకు? అసలు సమస్య ఇంత జటిలం అవ్వడానికి మరియు విలువల పతనానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. ఉమెన్ విక్టిమ్ కార్డ్, నేను మహిళను, నాకే సానుభూతి ఉంటుంది అనే చట్టబద్ధమైన వెసులుబాటు. వినియోగ సంస్కృతి, నువ్వేం బ్రాండ్ కార్ కొన్నావు, నీ దగ్గర ఎన్ని విల్లాలున్నాయి అని కేవలం షో ఆఫ్ కోసం ప్రాకులాడటం. పతనమైన కుటుంబ వ్యవస్థ, బంధాలకు విలువ ఇవ్వకుండా సర్దుకుపోయే గుణాన్ని వదిలేయటం. మీడియా అండ్ సినిమాల ప్రభావం, సోషల్ మీడియా రీల్స్ సంస్కృతి యువతను తప్పుదో పట్టించడం. సెలబ్రిటీలు కానీ సాధారణ మహిళలు కానీ తప్పు చేసి బుక్ అయినప్పుడు వెంటనే వాడే బ్రహ్మాస్త్రం ఉమెన్ విక్టిమ్ కార్డ్. చట్టం మహిళలకు లీగల్ ఇమ్యూనిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న గారు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఏం చెప్పారంటే, ప్రస్తుతం కోర్టులో నమోదవుతున్న 498A అంటే వరకట్న వేధింపులు మరియు అత్యాచారం కేసులలో దాదాపు 50 నుండి 60% కేసులు కేవలం అబద్ధపు కేసులే. చట్టాన్ని అస్త్రంగా వాడుకొని అబ్బాయిలను వేధించి ఆ కేసు ఫేక్ అని తేలాక కూడా ఆ తప్పుడు కేసులు పెట్టిన మహిళలపై చట్టం ఎలాంటి కఠిన శిక్షలు వేయలేకపోతుంది. ఇదే కొందరికి పెద్ద బలంగా మారి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అరిస్టాటిల్ ఒక మాట అన్నారు, ఒక వ్యక్తి క్యారెక్టర్ చూడాలి అంటే అతనికి పూర్తి అధికారం ఇచ్చి చూడాలి అని. అలాగే చట్టాలు ఇచ్చిన అపారమైన హక్కులను, సోషల్ మీడియా ఇచ్చిన ఫ్రీడమ్ను కొందరు ఇలా దుర్వినియోగం చేస్తూ సమాజం మీద విషం చిమ్ముతున్నారు. కేవలం లగ్జరీ లైఫ్ కోసం కష్టపడకుండా వచ్చే ఈజీ మనీ కోసం క్యారెక్టర్ను కూడా పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల నైతికంగా పద్ధతిగా బతికే మిగతా స్త్రీల మీద కూడా సమాజంలో అనుమానాలు పెరిగే ప్రమాదం ఉంది. పాశ్చాత్య దేశాలను చూసి అంధానుకరణ చేయకుండా మన తెలుగు సంస్కృతిని, భారతీయ స్త్రీకి ఉన్న గౌరవ మర్యాదలు కాపాడుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలతో పాటు మనందరి మీద ఉంది. కేవలం గ్లామర్ చూసి ఎవరిని పూజించకండి, విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి. మరి ఈ సెలబ్రిటీల వివాదాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.